తనకి బర్త్డే రోజు 12 అయ్యేసరికి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేనైతే మా హస్బెండ్ కోసం తీసుకున్న గిఫ్ట్ అయితే తనకి ఇచ్చేస్తున్నాను. తనైతే షాక్ లో చూస్తున్నారు అనమాట, ఇస్తుంది నేను జానీ బేబీకా తనకా అని. ఎందుకంటే నేను జానీ బేబీ కోసము తీసుకున్న ప్రెజెంట్స్ ని అండ్ మా హస్బెండ్ కి తీసుకున్న ప్రెజెంట్ ని ర్యాప్ చేసి ఒకటే దగ్గర పెట్టాను అనమాట. తనకి ఏ మాత్రం డౌట్ రాలేదు నేను ఇది తన కోసం తీసుకున్నా అని. సో సడన్ గా ఇచ్చేసరికి నేను జానీ బేబీకి ఇస్తున్నా అనుకున్నారు. లేదు లేదు, నీ బర్త్డే కదా, నీకు ఇది నేను జానీకి ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చేసాను అని చెప్పాను. సో అలా నేను గిఫ్ట్ ఇచ్చేసరికి తనైతే షాక్ లో ఉండే. తను గిఫ్ట్ ర్యాపింగ్ ఓపెన్ చేస్తుండగా అన్ని అడుగుతున్నాను అనమాట, దీంట్లో ఏ గిఫ్ట్ ఉంది ఏమైనా గెస్ట్ చెయ్యి అలా ఇలా అడుగుతున్నాను. తనైతే ఇంకా షాక్ లోనే ఉన్నారు, నేను గిఫ్ట్ ఇస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నేను 2 years బ్యాక్ అయితే తినకి ఐఫోన్ ని గిఫ్ట్ చేశాను బర్త్డే రోజు. సో అది ఉంది, ఇంకొక ఫోన్ కూడా ఉంది. తిను పర్సనల్ యూస్ కోసము అండ్ బిజినెస్ యూస్ కోసము 2 ఫోన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక ఫోన్ అయితే వర్క్ చేయట్లేదు అనమాట. నేను ఈ మధ్య ఫ్యూ మంత్స్ నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నా కాబట్టి మా ఇద్దరికి మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఫోన్ ఇష్యూ వల్ల. సో అందుకోసమే ఒక ఫోన్ అయితే తీసుకున్నాను. సో హీ వాజ్ సో హ్యాపీ. ఇంకా అక్కడ బర్త్డే అయ్యేసరికి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ కూడా షాప్ దగ్గర పిల్లలు అందరూ వచ్చి ఉండే అనమాట. సో వాళ్ళు కూడా కేక్ కటింగ్ అయితే చేయించారు. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయంటే నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది అన్నా కదా, సో దానివల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను, కానీ కాస్త టైం పట్టొచ్చు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చలో బాయ్.